నంద్యాల జిల్లా దొన్నిపాడులోని శ్రీవాణి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బుధవారం జాతీయ ఉద్యమ పితామహుడు బాల గంగాధర్ తిలక్, విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆళ్లగడ్డ అపుస్మాస్ సంఘం అధ్యక్షుడు జమీర్ బాషా ఆధ్వర్యంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దొర్నిపాడు మండల విద్యాశాఖ అధికారులు మనోహర్ రెడ్డి, రామచంద్రయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో తిలక్ చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా అపుస్మాస్ సంఘం అధ్యక్షుడు అమీర్ బాషా విద్యార్థులందరూ జాతీయ నేతలను ఆదర్శంగా తీసుకుని దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొని రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ జెడిగిరి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జన్మ హక్కని చాటి చెప్పినటువంటి మహానేత అయినమాట. ఈ మొదటి 1850 సిపాయిల తిరుగుబాటు వస్తుంది. తర్వాత వచ్చేసి వీళ్ళ వస్తుంది. అంటే వీళ్ళ కూడా గోపాలకృష్ణ గోఖలే గారు. అది వాళ్ళు ఏదైనా అది పండితుడు, విద్యావేత్త, తర్వాత జర్నలిస్టు, మళ్ళా రచయిత, అట్లా స్వాతంత్ర నేత అంట. ఎన్నో రకాలు. అంటే చాలా ధైర్యవంతుడు. ఆయన ఏం చేశాడంటే ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో రావాలంటే ఏం చేయాలని చెప్పేసి అప్పుడు ఇంగ్లీష్ భాష ఉన్నది కదా, ఇంగ్లీష్ భాష అనేది ఉన్నది. అంటే ఈయన ఏం చేశాడు, ఈ యొక్క మన దేశ సంస్కృతి తెలియాలి, మన దేశ విషయాలు తెలియాలంటే అది ఒక విద్యా సంస్థల ద్వారా సాధ్యమవుతుందని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క విద్యా సంస్థను స్థాపించి అట్లా కూడా వాళ్ళకు విద్య నేర్పి దాన్ని ఉద్దేశించి అంటే ఇప్పుడు మనకి వినాయక చవితి పండుగ పురాతనమైన జన్మ హక్కుని చాటి చెప్పిన బాల గంగాధర్ తిలక్కి విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్కి జై భారత్, జై భారత్, జై భారత్, వందే 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 వందే. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.